మహావిశాఖ నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ను మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎట్టకేలకు ప్రవేశపెట్టారు. అన్ని పద్దుల కింద ఖర్చులు 4601.40 కోట్ల రూపాయలుగా బడ్జెట్ లో చూపించారు. ఇన్ఛార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సభలోకి వచ్చాక మేయర్ తన ప్రసంగాన్ని వినిపించారు. ప్రారంభ నిల్వ 482.26 కోట్లు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు 4761.87 కోట్లుగా చూపారు. ఇంజనీరింగ్ విభాగానికి పెద్దపీట వేస్తూ 1319.45 కోట్లు కేటాయించారు. అయితే అనుకున్నట్లే వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు మినహా మిగిలిన వారెవరూ సమావేశానికి రాకపోవడంపై కూటమి కార్పొరేటర్లు వైసీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మేయర్ పై అవిశ్వాసం పెడతామనే భయంతోనే వారు బడ్జెట్ కు దూరంగా ఉన్నారని కూటమి కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. పథకం చేసుకున్న మీకు ఒక నమస్కారం అమ్మా. ఎందుకంటే అంటున్నాను, గౌరవ సభ్యులు కూర్చోవాలి. బడ్జెట్ జరపండి. బడ్జెట్ మేము ఆపం. ఏదైతే అమ్మా బడ్జెట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేస్తారు. బడ్జెట్ ని కంటెంట్ చేయాలి, కానీ మేయర్ గారు మాత్రం సమాధానం చెప్పకపోవడం కూడా మా మనసులో బాధలు ఉన్నాయమ్మా. ఎందుకంటే మేయర్ గారు సమాధానం చెప్పకుండా కూర్చోవడమే విధానం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు చెప్పలేదో మీరు మాట్లాడలేదు. మాత్రమే ఇది అవిశ్వాసం మీద మీకు ఎలాంటి భయంతో ఈ రోజు బడ్జెట్ మీటింగ్ మీ ముగ్గురు రావడం జరిగిందా, లేకపోతే ఈ బడ్జెట్ సమావేశాన్ని వీళ్ళు కూడా రారేమో అనుకొని పెండింగ్ లో పెడదామని అనుకున్నారా? అది మీరు ఏదైనా అనుకోండమ్మా. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ భయపడకపోతే